కర్నూలు జిల్లా జైల్లో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షితో జగన్ ములాఖత్ అయ్యారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాము. ములాఖత్ కోసం ఆయన గేటు వద్ద వెయిట్ చేస్తున్న సమయంలో అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగుతున్నారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షితో జగన్ ములాఖత్ అయ్యారు. కర్నూలు జిల్లా జైల్లో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షితో జగన్ ములాఖత్ అయ్యారు. ప్రత్యేక విమానంలో ఉదయం 10:50 కర్నూలు ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 38 కిలోమీటర్లు ప్రయాణించి కర్నూలు జిల్లా జైలుకు చేరుకున్నారు జగన్. దారి పొడవునా అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కర్నూలు జిల్లా జైల్లో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షితో జగన్ ములాఖత్ అయ్యారు. ప్రత్యేక విమానంలో ఉదయం 10:50 కర్నూలు ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 38 కిలోమీటర్లు ప్రయాణించి కర్నూలు జిల్లా జైలుకు చేరుకున్నారు జగన్. దారి పొడవునా అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. హలో జైలుకి వచ్చాడు, లైవ్ అని తీసుకుంటారా? ఆల్రెడీ మన కోర్టు లైవ్లోనే ఉంది. కర్నూలు జిల్లా జైలు
ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఉన్నారు. విరూపాక్షితో జగన్ ములాఖత్ అయ్యారు. ప్రత్యేక విమానంలో ఉదయం 10 గంటల 50 నిమిషాలకు కర్నూలు ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 38 కిలోమీటర్లు ప్రయాణించి కర్నూలు జిల్లా జైలుకు చేరుకున్నారు. జగన్ ప్రస్తుతం ములాఖత్ అయ్యారు. ఇటీవలే విరూపాక్షిని హత్యాయత్నం SC/ST కేసు కింద పోలీసులు అరెస్ట్ చేసి తరలించారు. ప్రస్తుతం ఆయనతో ములాఖత్ అయ్యేందుకు జగన్ అక్కడికి చేరుకున్నారు, ములాఖత్ అయ్యారు. దీనికి సంబంధించి కర్నూలు జిల్లా జైలు వద్ద స్పాట్లో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు. చంద్రశేఖర్ని అడిగి మోర్ డీటెయిల్స్ తీసుకుందాం. చంద్రశేఖర్, జగన్ ములాఖత్ అయ్యారా విరూపాక్షితో? థ్యాంక్ యూ దేవి. ప్రస్తుతం మాజీ సీఎం జగన్ కర్నూలు జైల్లో రిమాండ్లో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షితో ములాఖత్లో ఉన్నారు. జగన్తో పాటు వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే విరూపాక్షి సతీమణి రామంజనమ్మ, ఈ ముగ్గురు కూడా లోపలికి వెళ్లారు. దాదాపు ఇంకొక 15-20 నిమిషాల్లో ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది. 4:30 గంటల వరకు మాత్రమే లోపల మాట్లాడేందుకు అనుమతి ఉంది. అంటే ఇప్పటికే 4 గంటల 10 నిమిషాలు కావస్తుంది. 20 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. 20 నిమిషాలు కూడా ఆయన లోపల ఎమ్మెల్యే విరూపాక్షితో మాట్లాడే అవకాశం ఉంది. 4:30కు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. జగన్ పర్యటనలో ఓవరాల్ గా పోలీసులు అనుమతించినప్పటికీ కఠిన ఆంక్షలతో అనుమతించారు. సభలకు అలాగే జన సమీకరణకు ఎలాంటి అవకాశం లేదు. కేవలం జగన్ కాన్వాయ్కి మాత్రమే అనుమతి ఉందని చెప్పినప్పటికీ పెద్ద ఎత్తున జిల్లా నలుమూలల నుంచి వైసీపీ శ్రేణులు కర్నూలుకు తరలి వచ్చారు. ఉదయం 10 గంటల 50 నిమిషాలకు జగన్ కర్నూలు ఎయిర్పోర్ట్ చేరే సమయానికే వైసీపీ నేతలు నిర్ణయించిన పాయింట్లన్నింటిలో కూడా జనం పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి NH-44కి వచ్చే సమయానికి ఆ ఎయిర్పోర్ట్ ఆర్చ్ దగ్గర వేలాది మంది జనం గుమిగూడారు. జగన్ అక్కడికి చేరుకున్న వెంటనే వైసీపీ శ్రేణులకు అక్కడికి వచ్చిన ప్రజలకు కూడా అభివాదం చేశారు. అక్కడి నుంచి జిల్లా జైలు వరకు 38 కిలోమీటర్ల దూరం ఉంది. నేషనల్ హైవే 40 అట్లాగే నేషనల్ హైవే 44 ఈ రెండింటి మీద 38 కిలోమీటర్లు ప్రయాణించారు. ఎక్కడ చూసినా జనం పెద్ద ఎత్తున గుమిగూడారు. డీజేలు అనుమతి లేదని చెప్పటికీ పెద్ద ఎత్తున డీజేలు తీసుకొచ్చారు. కోడుమూరు వైపు నుంచి అంటే ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు నియోజకవర్గాల నుంచి అట్లాగే నంద్యాల వైపు నుంచి నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల నుంచి, నందికొట్కూరు వైపు నుంచి నందికొట్కూరు, శ్రీశైలం నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున బయలుదేరినప్పటికీ నందికొట్కూరులోనే ఆపివేశారు. అక్కడ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇక ఆళ్లగడ్డలో కూడా అంతే. నంద్యాలలో మాజీ ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. ఇక ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డితో అట్లాగే డోన్లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వీరందరితో కూడా ఎక్కడికెక్కడ చెక్ పోస్టులు పెట్టి ఆపివేయడంతో కేవలం నేతలను మాత్రమే అనుమతించారు. వైసీపీ శ్రేణులతో వచ్చిన వాహనాలను నిలిపివేశారు. అయినప్పటికీ కోడుమూరు, పాణ్యం నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకున్నారు. జిల్లా జైలుకు కిలోమీటర్ వరకు ఎవరు అనుమతించేది లేదని చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి అక్కడే వాహనాలను అక్కడికి వచ్చిన వారిని అడ్డుకున్నప్పటికీ మనం చూడొచ్చు. జిల్లా జైలు వద్ద చుట్టూ వాతావరణాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు కెమెరామెన్ కోటి. మొత్తం జిల్లా జైలు ప్రాంగణం అంతా కూడా వైసీపీ శ్రేణులతో నిండి ఉంది. కిలోమీటర్ వరకు ఎవరిని అనుమతించకపోయినప్పటికీ పెద్ద ఎత్తున ఇక్కడ ఈ జైలు చుట్టూ అంతా కూడా పొలాలు ఉంటాయి. ఎక్కడికి అవకాశం లేదు. అడ్డుకునే కొన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ పొలాల మీదుగా అడ్డదిడ్డంగా పరిగెత్తి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు ఇక్కడికి చేరుకున్నారు. కొద్దిసేపట్లోనే జగన్ ఇక్కడికి రానున్నారు. జగన్ కోసం వైసీపీ శ్రేణులంతా ఎదురు చూస్తున్నారు. జైల్లో ఉన్న విరూపాక్షితో మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి జగన్ మీడియాతో మాట్లాడతారు. విరూపాక్షి కేసుకు సంబంధంతో పాటు రాష్ట్రంలోని ఇతర విషయాలను కూడా జగన్ మీడియా ముందు ప్రస్తావించే అవకాశం ఉంది. ఎక్కువగా ఈ మధ్య కాలంలో వైసీపీ నేతలపైన అక్రమ కేసులు బనాయిస్తున్నారు, అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఇప్పటికే వైసీపీ నేతలు ఆందోళన చేస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ కూడా జగన్ మీడియా ముందు చెప్పే అవకాశం ఉంది. దీంతో పాటు కర్నూలు జిల్లాకు సంబంధించి ప్రస్తుతం తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు వరుణుడు కరుణించని పరిస్థితి, వర్షాలు లేకుండా పంటలు ఎండిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో అంతో ఇంతో వచ్చిన శ్రీశైలం జలాశయానికి వచ్చిన నీటిని హంద్రీనివా ప్రాజెక్టు ద్వారా చెరువులకు నింపాలని వైసీపీ నేతలు ఇప్పటికే డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు
కర్నూలు జిల్లా మీదుగా హంద్రీనివా ప్రారంభమై ఇక్కడి నుంచి ముందుకు సాగునీరు వెళ్తున్నాయి తప్ప ఇక్కడ చెరువులకు నీళ్లు నింపడం లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ విషయాలను కూడా జగన్ ప్రస్తావించే అవకాశం ఉంది. కొద్దిసేపట్లోనే జగన్ ములాఖత్ పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చే అవకాశం. 4:30 గంటల తర్వాత లోపల మాట్లాడేందుకు అంటే 5 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. 4:30 వరకు మాత్రమే జగన్కు అవకాశం ఇచ్చారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జగన్ అట్లాగే ఎమ్మెల్యే విరూపాక్షి సతీమణి ముగ్గురు కూడా ప్రస్తుతం విరూపాక్షితో ములాఖత్లో ఉన్నారు. ఇవాళే విరూపాక్షి కేసుకు సంబంధించి ఆదోని కోర్టులో బెయిల్ పిటిషన్ కూడా వాదన కొనసాగుతోంది. మధ్యాహ్నం తర్వాత వాయిదా వేశారు. 4 గంటల తర్వాత తిరిగి ఈ విరూపాక్షి బెయిల్కి సంబంధించి బెయిల్ పిటిషన్ వాదన కూడా కొనసాగుతోంది. ఈ వాదనలను ఎమ్మెల్యే విరూపాక్షి తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తున్నారు. ఈ విషయాలు కూడా కొద్దిసేపట్లోనే బెయిల్ విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది. కొద్దిసేపట్లోనే జగన్ జైలు నుంచి బయటకు రానున్నారు. ఈ విషయాలన్నింటినీ కూడా ఇక్కడ మీడియాతో పంచుకున్నారు. మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున వైసీపీ నేతలు ఇక్కడికి తరలి వచ్చారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, అట్లాగే ఇతర జిల్లాల నుంచి కూడా నేతలు వచ్చారు. పేర్ని నాని వంటి నేతలు ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. జగన్ వారితో కలిసి వారంతా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. మొత్తం మీద వైసీపీ నేతలపై అక్రమ కేసులు కూటమి ప్రభుత్వం బనాయించి బెదిరించే ప్రయత్నం చేస్తుంది. ఈ కేసులు ఎలాంటి కేసులకు భయపడేది లేదని ఇప్పటికే వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే జగన్ మీడియా ముందు మాట్లాడబోతున్నారు.